ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడరామండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్య? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొద్దాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాళ్ళు అయిపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఇలా జరిగిందండి వీళ్ళ పెళ్లి కథ. కొత్త జంట, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త వాతావరణం, అంతా కొత్త కొత్తగా ఉంది. అరే, మా పక్కింట్లో ఎవరో భక్తుడున్నాడే. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక నేను అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? ఈ సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావే లెటరు, అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఆ విషయం చెప్పలేదు. మా లాంటి వాళ్ళ మీద కూడా బ్రతికే నీలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మంచిదమ్మా, జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. మా ఆవిడ వస్తుంది. సీత, రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థం అవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడించేతో పారేస్తారు. అనవసరంగా అడ్డుతో వాళ్ళతో. సీత తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా,
నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడొచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని... సీత సీత, ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడికి చెప్పిందనుకో వాళ్ళు ఇష్టపడతారు. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా? అలా నేనే నిల్లు కూర్చో. మీరు రండి సార్. ఎరా, జీతాలు అందరికీ అందాయా? అయ్యా. రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగానే ఉందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం. అర్థమైందా? అయ్యా. ఏదవా ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాయిషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్. సార్, ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్తెత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి ఎన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనిషేంట్రా? విన్నావా సుబ్బారావు? నువ్వు మనిషివి కాదట, దేవుడు అట. దట్ ఈస్ సుబ్బారావు. నమ్మకం అనే బోయిలతో సమాజం అనే పల్లకీలో ఎల్లకాలం దర్జాగా ఊరేగేది నీలాంటి వాళ్ళేనని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారే బాబు. అందుకే సుబ్బారావుగానే బతకవయ్యా. చీర్స్. ఏమండి, పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తూ ఉండు. అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయాలా? మళ్ళీ రమ్మంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడెవడు, పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుగా ఉంటాయండి. నేను వెళ్తున్నాను. నువ్వు వద్దు, నువ్వు వెళ్ళదు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు. నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే 1 నిమిషం వచ్చేస్తాను. అదో నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంటనే వచ్చేస్తా. ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? వాళ్ళబాయ్ బాబు, ఈ మధ్య బర్మాలింకీలు, జపాన్ లింకీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోకలుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో, పని మనిషి వచ్చింది, వెళ్ళనివ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను.
కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్ సుఖాలు అయ్యో, దక్కునోయ్ ఏమిటండి ఇది? నిశ్చయం మీరు కూడా తోస్తున్నారేంటి? ఇచ్చిన మాట ప్రకారం అంటూ తోమపోతే నా మాట నమ్మవుగా ఆ, రేపు సుఖానికి ఇది అడ్వాన్స్ అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. అయ్యో. ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్ తోమేస్తాను. లేవండి. నీ చేయకూడదు అయ్యో